హాయ్ ఫ్రెండ్స్, మన పచ్చిరొయ్యలు తోటకూర కాళ్ళ పులుసు చేద్దాము. ఇవి ముందుగా పచ్చిమిరకాయలు వేపుకోవాలి. తర్వాత మన ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము, అవి కూడా వేసేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గేలాగానే వేపుకోవాలి. ఇప్పుడు మన పచ్చిరొయ్యలు వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు మగ్గించాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఒకసారి మూత తీసుకుని ఒకసారి మళ్ళీ గరిటె పెట్టి మొత్తం అంతా కలుపుకొని మనం ఈ తోటకూర కాళ్ళండి, ఇవి మనం ములక్కాడ కాళ్ళలాగా 2 అంగుళాల ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి కూడా వేసుకొని బాగా కొంచెం వేపాలి. వేపాక ఒక 2 స్పూన్ల కారం కూడా వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని మనం చింతపండు పులుసు అండి, ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాము. ఆ చింతపండు పులుసు వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మనం మళ్ళీ మూత పెట్టేద్దాము. ఇంత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలాగా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అండి వేసేసుకొని అంతా కలిపేసి ఒకసారి కొంచెం మనం మళ్ళీ ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక మనం కర్రీ దగ్గర పడుతుందనగా